వరలక్ష్మి వరప్రదాయిని. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరం మథనం చేసినప్పుడు పాలసముద్రం నుంచి ఉద్భవించిన ఆదిశక్తే శ్రీ మహాలక్ష్మి. శ్రీ సూక్తం కీర్తించిన వైకుంఠపుర సామ్రాజ్ఞి ఆమె. ఆ తల్లిని పూజిస్తే సకల సంపదలు సౌఖ్యాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. విష్ణు పురాణంలో విశ్వమాతగా కీర్తి పొందిన శ్రీ లక్ష్మి సకల వరప్రదాయిని. అందుకే ఆమె వరలక్ష్మిగా భక్తులకు మరింత చేరువయింది. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు మహిళలందరూ వరలక్ష్మి వ్రతాన్ని విశిష్టంగా జరుపుకుంటారు. ఇది అన్ని కోరికలు తీర్చే వ్రతమని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతికి చెప్పాడని పురాణాలు పేర్కొన్నాయి. ఆ గిరిజాదేవి తొలిసారిగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి నవరత్న ఖచ్చితమైన లంకానగరాన్ని పొందిందంట. ఎలాంటి భేదభావం లేకుండా ఎవరైనా ఈ వ్రతం చేసుకోవచ్చని పరమశివుడే సెలవిచ్చాడు. సకల సౌభాగ్యాలకు మూలం ఈ వరలక్ష్మి వ్రతం అన్నది పెద్దల మాట. ఈ వ్రతం వరలక్ష్మీదేవి ధ్యాన ఆవాహనాది షోడచోపచార పూజలతో ప్రారంభమై వ్రత కథ పఠనంతో ముగుస్తుంది. మోక్ష సంపదకు శ్రీ మన్నారాయణుడికి ఇష్టమైన ఆ స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరుట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. అందువల్ల మిగిలిన లక్ష్మీ పూజల కంటే ఇది శ్రేష్టమైనదని చెబుతారు. ఈ వ్రతం ద్వారా లక్ష్మీ నారాయణుల ఇద్దరిని అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. వరలక్ష్మీదేవికి ఎన్నో నామాలు రూపాలు ఉన్నాయి. ఏ నామంతో పిలిచినా ఆలకిస్తుందని, ఏ రూపంలో పిలిచినా కోరికలు తీరుస్తుందన్నది భక్తుల విశ్వాసం. ధనం, ధాన్యం, ఆరోగ్యం, ఆయుష్కు, సౌఖ్యం, సౌభాగ్యం, సంపద తదితరాలన్నింటినో వరలక్ష్మి ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. లౌకిక సుఖంతో పాటు మోక్ష సంపదను ఆమె కటాక్షిస్తుంది. అందుకే వరలక్ష్మీదేవిని సామాన్యులు సంపదల కోసం ప్రార్థిస్తే మహర్షులు మోక్ష సంపద కోసం సేవించారు. వరమహాలక్ష్మి విద్యాలక్ష్మి పేరుతో సరస్వతీమాతగా సకల విద్యలు ప్రసాదిస్తుంది. ఐశ్వర్యలక్ష్మి పేరుతో సర్వసంపదలు అందిస్తుంది. సౌభాగ్యలక్ష్మి పేరుతో పార్వతీదేవిగా సౌమంగళ్యాన్ని అనుగ్రహిస్తుందని భక్తులు నమ్ముతారు. త్రిమూర్తులు ముగ్గురైన త్రిమాతలు ఒక్కరే, అదే శక్తి స్వరూపం. వరలక్ష్మీదేవి త్రిమాతాత్మక మూర్తిగా శక్తి స్వరూపిణిగా పూజలందుకుంటూ విద్య, ధన, సౌభాగ్యాలను ఏకకాలంలో కటాక్షిస్తుంది. లక్ష్మీ శక్తిని తన హృదయ స్థానంలో నిలుపుకున్నాడు శ్రీ మహావిష్ణువు. భర్త అనురాగానికి, తనకిచ్చిన గౌరవానికి ముగ్ధురాలైన లక్ష్మీదేవి స్వామిని చేవిస్తూ ప్రేమను చాటుకుంటుంది. ప్రస్తుతం యువత ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే భార్యాభర్తల బంధంలోని అందం, ఆనందం అర్థమవుతాయి. వ్రతాన్ని ఆచరించి మహాలక్ష్మి వరలక్ష్మీదేవిగా చారుమతిని కటాక్షించిన వ్రత కథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయని పురాణాలు పేర్కొన్నాయి. వరలక్ష్మి వరప్రదాయిని.